42% రిజర్వేషన్లపైన నిన్న వచ్చిన కోర్టు తీర్పుని మేము తీవ్రంగా ఖండిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రక్షక్ దళ్ చైర్మన్గా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అట్లానే కొడంగల్ల రాజీనామా చేయాలైన ఎమ్మెల్యే పదవికి మీకు చేత కాకపోతే మీ రెడ్డి కులంలో ఇద్దరు వ్యక్తులు బీసీ వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేస్తే వాళ్ళని పిలిపించి మాట్లాడేది పోయి వాళ్ళకి అనుకూలంగా మీరు వ్యవహరించే విధానం కరెక్ట్ కాదు. కాబట్టి మీకు పరిపాలన చేత కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి పదవికి అలానే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి. మేము మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్నని కొడంగల్లో నిల్చోబెట్టి ఆయనను అక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఆయనకి సీఎం పదవి సీట్లో కూర్చోబెట్టి మాకు రావాల్సిన హక్కులని మాకు రావాల్సిన ఉద్యోగ విద్య వైద్యంలో అన్ని రిజర్వేషన్లని మేము తెచ్చుకుంటాం. మీకు చాతగానితనంగా మీరు వ్యవహరిస్తున్నారు. అట్లనే దీనికి బాధ్యతగా పొన్నం ప్రభాకర్ బీసీ మినిస్టర్గా ఉన్నారు, మరి వారు కూడా రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం. అలానే మా అధ్యక్షునితో మాట్లాడి గాంధీ భవన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలానే నిన్న మొన్న చూసుకుంటే మరి అన్న బావ ఇద్దరు కలిసి ఎలాగొడితే మా చెల్లె కవిత గారు బయటికి వచ్చి బీసీల వాదాన్ని ఎత్తుకొని నేను బీసీలకు అండగా ఉంటా అని చెప్పి మాట్లాడిన కవిత గారు, మీరు నిన్న కోర్టులో మీ జాగృతిలో బీసీ నాయకులు ఉన్నారు, మరి వాళ్ళతో పాటు మీరున్నారు, మీరు ఎందుకు కోర్టులో పిటిషన్ వేయలేదు అని చెప్పి మేము తీవ్రంగా మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. అలానే మీరు కూడా మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. జాగృతిలో ఉన్న బీసీ నాయకులందరూ బయటికి వచ్చి రేపు జరగబోయే రేవంత్ రెడ్డి గారి ఇల్లు ముట్టడి అలానే గాంధీ భవన్ ముట్టడిని విజయవంతం చేయాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రక్షక్ దళ్ చైర్మన్గా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.